17 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. ఈసాల కప్ నమ్దే అంటూ గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్ కప్పు కొడుతున్నామన్న ఆశలను, కప్పు కొట్టలేకపోయామన్న ఆవేదనని గుండెల్లో మోస్తూ వచ్చిన ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని కల ఎట్టకేలకు నెరవేరింది. క్రికెట్లో విరాట్ కోహ్లీ తన టీంకి అందించిన విజయాలు, తాను సాధించిన ఘనతలు ఇవన్నీ సగటు క్రికెట్ అభిమానికి తెలుసు. కానీ ఐపీఎల్లో మాత్రం గత 17 సంవత్సరాలుగా బెంగళూరు కోసం ఆడుతున్నా కూడా ఒక్కసారి కూడా సగర్వంగా కప్పును ముద్దాడలేకపోయాడన్న ఆవేదన అందరిలో ఉంది. ధోని, రోహిత్ లాంటి ఆటగాళ్లకు ఐపీఎల్ ట్రోఫీ సులభంగానే దక్కింది. కానీ విరాట్ కోహ్లీకి మాత్రం కప్పు కొట్టే అర్హత, ప్రతిభ రెండూ ఉన్నా కూడా కప్పు కొట్టేందుకు సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. 2025 ఐపీఎల్ ఫైనల్ కోసం ఆర్సీబీ ఎంతలా ఎదురు చూసిందో ఊహించడం కూడా కష్టమే. ఇక విజయం లాంఛనమే అన్న క్షణంలో విరాట్ కోహ్లీ కంటి నుంచి కారిన కన్నీటి చుక్కలు చెప్తున్నాయి ఈ విజయం కోసం విరాట్ కోహ్లీ ఎంతలా ఎదురు చూశాడో అని. గెలుపు పిలుపు అందుకున్న వెంటనే అందరూ సంబరాలు చేసుకుంటుంటే విరాట్ కోహ్లీ మాత్రం మోకాల మీద కూలబడ్డాడు. ఆ క్షణంలో ఒక యుద్ధం గెలిచిన తర్వాత ఓపిక అయిపోయిన యోధుడు ఎలా ఉంటాడో విరాట్ కోహ్లీని చూస్తే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు అందరి ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని విరాట్ కోహ్లీ ముద్దాడుతుంటే భారతీయుల గుండెలు భావోద్వేగంతో నిండిపోయాయి. ఆర్సీబీని హేట్ చేసేవారు కూడా ఈ టీం గెలిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇంత ఆనందంగా ఉంటుందా అన్న అనుభూతితో ఆర్సీబీని ప్రేమించడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఆర్సీబీ విజయం ఎందరికో స్ఫూర్తి. గెలిచి అలిపోస్తే ఎలా ఉంటుందో ఇన్నాళ్ళు చూసాం. అలసి గెలిస్తే ఎలా ఉంటుందో ఆర్సీబీ చూపించింది.